ఎక్సర్సైజ్ కానీ యోగాసనాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా గురుగారు. ఇవి ఏంటంటే ఒక లిమిట్, ఒక ఏజ్ లిమిట్ వరకు అయితే బాగా చేయగలుగుతారు. మరి కొంచెం ఒక 50 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల వయసు దాటి 50 సంవత్సరాలు ఇట్లా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎలా అండి మరి వాళ్ళకి? అందువల్ల నేను బీహార్ స్కూల్ ఆఫ్ యోగా స్టూడెంట్ని అండి. సోమే సత్యానంద సార్ మా గురువు గారు, ఆయన బుక్ రాశాడు, 80 బుక్స్ రాశాడు. అందులో ఆసన, బంధ, ముద్ర, ప్రాణాయామ అనేది టైటిల్ ఆఫ్ ది బుక్. అది హైదరాబాద్లో అయితే 500 రూపీస్ పైన అవుతుంది. మీరు గూగుల్కి వెళ్ళి ఆర్డర్ ఇస్తే 250, 260 రూపీస్కి మీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. అంటే వాళ్ళ మార్కెట్ ఉంది కదా, కొంచెం ప్రాఫిట్ ఉండగానే ఒక బుక్ పైన వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. అదే మార్కెట్ ఇది ఉంటుంది, వాళ్ళ పద్ధతులు ఏవో ఉంటాయి. ఆ బుక్ తెప్పించండి. ఆ బుక్లో రిలాక్సేషన్ పోస్చర్స్ అని ఇచ్చారు. విశ్రాంతి, అలసట లేకుండా ఉంటే ఏ పార్ట్ ఆ పార్ట్ పనిచేసుకుంటూ ఉంటుందని 5 ఆసనాలు ఇచ్చారు. అందులో ఒకటి శవాసన. శవాసన అంటే దాని శివాసన అని కూడా చెప్తారు, అదొకటి. రెండోదేమో అద్వాసన, సాష్టాంగ నమస్కారము. మూడవది జ్యేష్ఠికాసన, ఇట్లా ఫింగర్స్ పెట్టేసి ఇట్లా పెట్టుకోవటం. మీరు చూస్తుంటారు కొంతమంది ఆఫీసులో ఇట్లా పెట్టి కూర్చుంటుంటారు. మా డైరెక్టర్ ఒక ఆయన ఇట్లా కూర్చుని ఉండేవాడు. నేను ఎప్పుడు అడగల, అట్లా ఎందుకు పెట్టుకున్నావు సార్ అని. ఎందుకు, బాస్ ఇస్ రైట్. ఇది పాజిటివ్ సైడ్ ఆఫ్ ది బాడీ, నెగిటివ్ సైడ్ ఆఫ్ ది బాడీ రెండు ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి దిస్ ద డోమ్ ఆఫ్ ఎనర్జీ అండి. మెడుల్లో బ్లాంకెట్ బెన్ పెడుతున్నాను, చిన్న బ్రెయిన్ అది. ఈ పక్క చూసుకుంటే పిట్యూటరీ గ్లాండ్, మూడో నేత్రం, థర్డ్ ఐ, ఏదో చెప్తాం. ఇట్లా పెట్టుకుంటే బాడీ మొత్తం ఎనర్జైజ్ అవుతుందండి. ఇది జ్యేష్ఠికాసన అన్నం. జ్యేష్ఠికాసన చాలా పెద్ద ఆసన అని, బాడీ మొత్తాన్ని కవర్ చేస్తుందని. ఆ తర్వాత మకరాసన, పడుకొని చేతులు ఇట్లా పెట్టుకొని చేయటం. ఇప్పుడు ఏమిటంటే బెండ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ బుడ్డు దగ్గర మనకు పిల్లల పైన 2 చోట్ల ఉంటాయి చూడండి. నేను ఒకసారి వరంగల్ వాళ్ళు ఒక 4 ప్రొఫెసర్స్గా రిటైర్ అయ్యారనుకోండి. రామ్నగర్లో చాలా కాలం క్రితం ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. ఒక ఆయనకేమో నడుము నొప్పి వచ్చింది. ఇంకొక ఆయన వెంకటరాజయ్య గారు అని, డాక్టర్ వెంకటరాజయ్య ఫోన్ చేసి, గురుగారు మా ఫ్రెండ్ పడిపోయాడు గురుగారు, మీరు ఒకసారి రావాలన్నారు. నేను వెళ్ళి కాసేపు మసాజ్ చేశాను, హాస్టల్లో పడుకోబెట్టి పోయింది నొప్పి. నొప్పి పోయింది, అప్పటికప్పుడు పోయింది. సో అది మకరాసన అంటామండి. ఇట్లా పడుకోవటం, పొట్ట మీద పడుకోవటం. ఇంకోటి ఏంటంటే మత్స్యక్రీడాసన, సయాటికా పోతుందండి. మీకు చాలామంది బాధపడుతున్నారు, కాలు గుంజుతుంది అని. తర్వాత వెరికోస్ వెయిన్స్ సయాటికతో వస్తాయి. సెంట్రల్ నర్వ్స్ ఇక్కడ నుంచి ఎన్నెముకలు ఉండిపోతుందండి. ఈ కాలుకి ఆ కాలు అక్కడ దాకా పోతుంది సయాటికా, 2గా చీలి. ఆ సయాటికా నర్వ్ పోతుందండి, ప్రాబ్లం పోతుంది. ఊరికి ఎట్లా పిల్లలు పడుకుంటారు చూడండి, ఇట్లా పెట్టుకు పడుకుంటారు ఒక పక్కకి, గమనించారా? ఏమి ఈ పక్కకు పడుకుంటే ఎక్సర్సైజ్ టు ది స్ప్లీన్, ఈ పక్కకు పడుకుంటే ఎక్సర్సైజ్ టు ది లివర్. లివరు స్ప్లీన్ ఆరోగ్యంగా ఉందనుకోండి, అంతా బాగానే ఉంటుంది. రక్తం ఇక్కడ పారమవుతున్న లివర్లో మనం తీసుకునే ఆహారం రక్తంగా మారేది ఇక్కడ. చెడు మంచి ఉండే దాని లోపల మంచి రక్తం అవుతుంది, చెడునేమో స్ప్లీను ఎక్కడికి పోవాలో అక్కడికి పంపించేస్తుంది. ఇవి రెండు ఏకంగా పనిచేసినాయి అనుకోండి, 2 పక్కల నో ప్రాబ్లం. ఇది తర్వాత మోషన్ అది కూడా ఫ్రీగా అవుతుందండి. నేనేం చేస్తాను, ఇట్లా పడుకొని ఓ 36 టైమ్స్ గాయత్రి చేస్తా. ఇట్లా పడుకొని 36 టైమ్స్ గాయత్రి చేస్తా. మకరాసనంలో 36 చేస్తా. ఓ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు. మార్నింగ్ ఈవినింగ్ చేయగలిగితే అంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పడుతుంది. అది చేయగలిగితే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది మీకు. నా దగ్గర ఒక ఆర్టికల్ ఉంది, వాట్ యువర్ లివర్ డస్ ఫర్ యూ అని బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ 1964లో పబ్లిష్ చేసిందండి ఆర్టికల్. నేను అప్పుడు స్టెన్సిల్ కట్ చేయించి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం మా ఆఫీసు. అప్పుడు ఈ కంప్యూటర్స్ లేవు మాకు 64లో. ఒక కాపీ దొరికింది రీసెంట్గా, వెరీ డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది అది. దాని కంప్యూటర్ మేము చేయించాను. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మై పెన్ డ్రైవ్, యూ కెన్ కాపీ ఇట్. వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మోర్ దాన్ 20,000 ఫంక్షన్స్ అండి. 20,000 ఫంక్షన్స్కి 1964కే కనిపెట్టారు అనుకుంటే, మరి ఇప్పుడు ఇంకెన్ని కనిపెట్టారో మెడికల్ సైన్సెస్ తెలియదు. లివర్ అంతే. లివర్ బాగుంటే లివరేజ్ బాగుంటుందని మేము చెప్తున్నాము. ఇప్పుడు పిల్లలందరూ బెవరేజ్ అని వెళ్తున్నారు సార్.
మేము చెప్పలేము కదా దానికి. అవునండి. ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరిని పట్టుకోలేము. చెప్తాము, వింటే విన్నారు, లేకపోతే మీ కర్మ వదిలేయటమే. అది కొంతమంది నేను చెప్తా ఉంటే తిట్టేవాళ్ళు ఉన్నారు, మాకు లేని దురద మీకు ఎందుకంటే అని. ఏదో ఆ దురద దురద కాదు అని చెప్తాము మేము. అంటే గురుగారు ఇప్పుడు రక్తంలో ఆక్సిజన్ పర్సంటేజ్ పెరగాలంటే రైట్, దీనికి సంబంధించి ఏమన్నా రీసెర్చ్ అవి జరిగినవండి ఇంతకుముందు ఎప్పుడు అన్నాను? ఇంకో చెప్తాను చూడండి. ఇందాక నేను ఇట్లా పెట్టి చెప్పాను కదా, అవునండి. ఇట్లా పెట్టి చెప్తే ఎక్కువ టైము నేను గాలి వదలటానికి తీసుకున్నా. అంటే ఎక్కువ టైము ఊపిరితిత్తుల్లో గాలి ఉంచాను. ఆ ఊపిరితిత్తుల్లో గాలిలోని ఆక్సిజన్ రక్తానికి చేరుతుంది. భారత సిస్టమ్ వస్తు మార్పిడి అంటే చూడండి, ఒక సోలిడ్ మినువులు నీకు ఇస్తాను, సోలిడ్ ఉలువలు నాకు అన్నట్లుగా ఎప్పుడైతే ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి రక్తానికి చేరుతుందో అదే వాల్యూమ్లో కార్బన్ డైఆక్సైడ్ రక్తం నుంచి ఊపిరితిత్తులోకి చేరుతుంది. అంటే ఆక్సిజన్ తీసుకొని రక్తం శక్తివంతమైంది అని చెప్తాము, అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టిన రక్తం పరిశుద్ధమైంది అని చెప్తాం. ఈ పరిశుద్ధమైన రక్తం, శక్తివంతమైన రక్తం సర్క్యులేషన్లోకి వెళ్ళినప్పుడు నరిష్మెంట్ టు ది సెల్స్. ఆల్ ది సెల్స్ ఆర్ హెల్దీ, ఆర్గాన్స్ ఆర్ హెల్దీ. ఇంతే లాజిక్, సింపుల్ లాజిక్. ఆక్సిజన్ ఆక్సిజన్ ఆక్సిజన్. మీకు మొన్న చెప్పాను చూడండి, ఓటో వార్బర్గ్ అని జర్మన్ బయోకెమిస్టు, ఎంబీబీఎస్ డాక్టరు, తర్వాత ఈజ్ అ డాక్టరేట్ ఇన్ బయోకెమిస్ట్రీ. 1931లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. స్టేట్మెంట్ ఏమిటంటే, ఇఫ్ ది బ్లడ్ ఈజ్ ఆక్సిజనేటెడ్ క్యాన్సర్ సెల్స్ కెనాట్ సర్వైవ్. యాజ్ ఆన్ టుడే క్యాన్సర్కి గ్యారంటీడ్ మెడిసిన్ లేదండి. ట్రీట్మెంట్స్ ఆర్ మెనీ. ఇష్టమైతే ట్రీట్మెంట్ చేసుకో లేదా పో అని చెప్తాడు, కానీ ఏ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వడు క్యాన్సర్కి. ఎందుకంటే నరిష్మెంట్ లేకుండా మల్టిప్లై అవుట్ ఉంటుంది సెల్. అది సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది 1931లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ రోజు కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అన్డిస్ప్యూటెడ్, ఎవరు దాన్ని డిస్ప్యూట్ చేయాల. అంటే హౌ టు గెట్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ అన్నప్పుడు సెవరల్ మెథడ్స్ ఉండొచ్చు. ఒకటి గోధుమ గడ్డి. గోధుమ గడ్డిలో లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుందండి. లిక్విడ్ దాన్ని హీట్ చేసామనుకో లిక్విడ్ని ఏమవుతుంది, గ్యాస్ అవుతుంది. దాన్ని ఎక్స్పాన్షన్ అంటాం. గ్యాస్ని హీట్ చేసామనుకోండి ప్లాస్మా అవుతుంది, అది ఎక్స్పాన్షన్ అంటాం. మరి ప్లాస్మాని చల్లారిస్తే గ్యాస్ అవుతుంది, గ్యాస్ని చల్లారితే లిక్విడ్ అవుతుంది, లిక్విడ్ని చల్లారిస్తే సాలిడ్ అవుతుంది. ఇది ఎక్స్పాన్షన్ అంటాం, కాంట్రాక్షన్ అంటాం. సో వీట్ గ్రాస్ జ్యూస్లో అంటే 7 days ఓల్డ్, 7 to 10 days ఓల్డ్, నీడని పెరిగింది, మామూలు ఎరువుతో పెరిగిన గోధుమ గడ్డిలో లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది. మీరు తీసుకున్నారనుకోండి, మన బాడీ టెంపరేచర్ మోర్ దాన్ 20 degrees సెంటిగ్రేడ్. ఆ టెంపరేచర్ దగ్గర అది లిక్విడ్ నుంచి గ్యాస్గా మారుతుంది. ఎక్స్పాన్షన్ అని చెప్తాము. వాల్యూమ్ అండ్ రేషియో ఎంత తెలుసు, 1:861. ఒక క్యూబిక్ సెంటీమీటరు లిక్విడ్ ఆక్సిజన్ మీరు తీసుకుంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వీట్ గ్రాస్ జ్యూస్, అది వితిన్ 20 minutes at 20 degrees సెంటిగ్రేడ్ 861 వాల్యూమ్స్ అవుతుంది. మీరు ఎంత ప్రాణాయామం చేస్తే అంత ఆక్సిజన్ లభించాలి మీకు. ఎన్ని నీళ్లు తాగితే అంత ఆక్సిజన్ లభించాలి మీకు. నీళ్లు తాగడానికి లిమిట్ ఉందండి, ఎక్కువ తాగకూడదు, తక్కువ కూడా తాగకూడదు. ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ అయింది అనుకోండి, ఏ మెడిసిన్ పనిచేయదు. యావరేజ్గా ఎంత ఉండాలంటారండి వాటర్? ఇది 70% అని చెప్తాం. జనరల్గా తీసుకునే వాటర్ లీటర్ కౌంట్లో ఎంత ఉండాలి? 8 glasses అని చెప్తాము. అంటే 4 liters మినిమం. నేనైతే ఎర్లీ మార్నింగ్ 1.26 liters తీసుకుంటాను లేకుండానే. కూల్ వాటర్ అండి? కూల్ వాటరా హాట్ వాటరా? లూక్వామ్ వాటర్. లూక్వామ్ వాటర్ తీసుకుంటాను. తర్వాత ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. ఈవినింగ్ అంత తీసుకోవట్లేదు ఇప్పుడు నేను. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, నేను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి 1979లో 81లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎద్దుమరారంకి అడ్వైజర్ని. ఆర్మర్ ప్లేట్ వెల్డింగ్ ఎవరు టేకప్ చేయాల. బిహెచ్పివి విశాఖపట్నం కానీ, తర్వాత బిహెచ్ఎల్ తిరుచినాపల్లి కానీ, ఇక్కడ రామచంద్రపురం కానీ ఎవరు టేకప్ చేయాల, వాళ్ళకి తెలియదు. ఆర్మర్ ప్లేట్ పెక్యులియర్ ప్లేట్, అది బాంబు పెట్టుకొట్టినా పగలకుండా ఉంటుంది. సరే నా దగ్గరికి వచ్చి, మేము సెంట్రల్ గవర్నమెంట్ కదా, నా దగ్గరికి వచ్చి మా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంటే నన్ను అడిగారు డైరెక్టర్, చేస్తామన్న తర్వాత శంకర్ రామన్ 45 years old,
ఆయన పేరు తీసుకొచ్చుకోండి, నాకు ఆ స్వతంత్రం ఉంది. అప్పుడు 45 years ఆయనకి. వచ్చేసి అడిగితే నేను కంపోజిషన్ ఆఫ్ మెటల్ అవసరం నాకన్నా, ఫార్ములా అడిగారు. ఫార్ములా కంపోజిషన్ నాకు అవసరం, తర్వాత జాయింట్ కన్ఫిగరేషన్ అవసరం, సీక్రెసీస్ అనమాట, డిఫెన్స్ సీక్రెసీ. ఆయన అన్నాడు డిఫెన్స్ సీక్రెసీ ఐ కెనాట్ గివ్ దట్ అన్నాడు. ఇఫ్ ఇట్స్ సో ఐ డోంట్ ట్రైన్ యువర్ పీపుల్ అన్నా. మీ డైరెక్టర్ యాక్సెప్టెడ్ కదా అన్నాడు. అరే ఈరోజు వచ్చి మా డైరెక్టర్తో నువ్వు మాట్లాడావు, రోజు నేను ఇక్కడ ఉంటాను, నేను కన్విన్స్ చేస్తాను నాట్ టు ట్రైన్ యువర్ పీపుల్ అన్నా. అప్పుడు అన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొచ్చి ఆయన వారం వస్తుండేవాడు, మెటీరియల్ సప్లై చేశారు, ఆర్గాన్ గ్యాస్ కాస్ట్లీ గ్యాస్ అది సప్లై చేశారు. వారం వచ్చిపోతుండేవాడు. ఒకరోజు నేను సేఫ్టీని గురించి మాట్లాడుతున్నా. ఆర్గాన్ గ్యాస్ హెవీ గ్యాస్ అండి, డెన్సరు. ఒకసారి లంగ్స్లో డిపాజిట్ అయితే అంత తొందరగా బయటికి రాదు. CO2 హెవియర్, దానికంటే హెవియర్ ఇది, ఇనర్ట్ గ్యాస్, అది బయటికి రాదు. నేను సేఫ్టీ మాట్లాడుతుంటే శంకర్ రామన్ గారు సెక్షన్లోకి వచ్చాడు, ఉన్నాడు. క్లాస్ అయ్యేంత వరకు ఉన్నాడు. ఆ రోజు మాత్రం ఉండి, నాగేశ్వరరావు యు ఆర్ టీచింగ్ యోగా టు అవర్ పీపుల్ అని అడిగాడు. అఫ్కోర్స్ నేను 4 weeks వస్తున్నారు కదా, నేను 2 hours సేఫ్టీ చెప్తాను అని అన్నా. నాకు ఒక ప్రాబ్లం ఉంది అన్నాడు. ఏంటి ప్రాబ్లం? డ్రాప్ బై డ్రాప్ అవుతుంది, నో కంట్రోల్, 45 years నో కంట్రోల్. దెన్ నేనేం చెప్పానంటే ఎర్లీ మార్నింగ్ 1 లీటర్ బావు నీళ్ళు తాగు, మళ్ళీ సాయంత్రం కూడా 1 లీటర్ బావు నీళ్ళు తాగు ఫర్ ఏ వీక్. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ అంత నీళ్ళు తీసుకొని సరిపోతుంది, ఫర్ ఎవ్రీ 1 hour 1 glass నీళ్ళు తాగు. ఈ సలహా ఇచ్చా. ఆల్రెడీ ఐ గాట్ ప్రాబ్లమ్ అని నీళ్ళు తాగితే ఆస్క్ ఫర్ లీవ్, ఆస్క్ యువర్ GM. ఐ మే నాట్ గెట్ లీవ్ అన్నాడు. బై హెల్త్ ప్రాబ్లం గురువు గారు చెప్పారని అడుగు, యూ మే గెట్ లీవ్ అన్నా. లీవ్ ఇచ్చాడు GM. ఆ తర్వాత నేను 120 people ట్రైనింగ్ ఇచ్చానండి. 75 people కుడ్ పాస్ డిఫెన్స్ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్. అంటే బాంబు పెట్టుకో రిస్క్ తీసుకోలేదు కదా డిఫెన్స్. 75 people అవుట్ ఆఫ్ 120 పాస్ అయ్యారు. దే వర్ వెరీ హ్యాపీ. GM పంపించాడు ఇతన్ని. పంపిస్తే మా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ లెట్ us go to నాగేశ్వరరావు, I want to thank him on behalf of my GM. GM is very happy. అవుట్ ఆఫ్ 120 75 people పాస్ అయ్యారు అనేటప్పటికి మా పంజాబ్ ఆయన ఉండేవాడు, దుబాని ఒక ఆయన డైరెక్టర్ ఉండేవాడు. వై నాగేశ్వరరావు ఇస్ మై సబార్డినేట్, ఐ విల్ గెట్ హిమ్ హియర్ మాట్లాడుతుండేవాడు. ఫోన్ చేసి నాగేశ్వరరావు యు ఆర్ కమింగ్. డైరెక్టర్ పిలిస్తే వెళ్ళకుండా ఏం చేస్తాం. వెళ్ళిన తర్వాత శంకర్రామన్ ఇట్లా మాట్లాడాడు, సార్ ఐ హ్యావ్ డన్ మై అఫిషియల్ వర్క్, నథింగ్ మోర్ దాన్ దట్ అన్నా. శంకర్రామన్ ఉండి నాగేశ్వరరావు వర్క్డ్ యాజ్ అ డాక్టర్ ఫర్ మీ అన్నాడు. నాగేశ్వరరావు నాకు డాక్టర్ కూడా అని చెప్పారు. నాగేశ్వరరావు వర్క్డ్ యాజ్ అ డాక్టర్ ఫర్ మీ అన్నాడు. దిస్ ఫెలో వర్క్డ్ యాజ్ డాక్టర్ ఆల్సో. వాట్ వాజ్ యువర్ డిసీజ్? నాగేశ్వరరావు వర్క్డ్ యాజ్ అ డాక్టర్. ఏంటి నీ జబ్బు ఏంటి? ఈయన డాక్టర్ అట్లా పనిచేశాడు. ఆయన నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ విస్పర్ ప్యాడ్స్ పెట్టి తిరిగేవాడండి. లేడీస్ యూజ్ చేస్తారు కదా పీరియడ్స్ అప్పుడు. బాగా వెట్ అయినప్పుడు ఇంకోటి పెట్టుకునేవాడు, ఎక్కడ టాయిలెట్కి అది పారేసి ఇంకోటి పెట్టుకుంటుండేవాడు. అది ఆయన లైఫ్ పాపం. ఆ ప్రొటెక్షన్ కనిపించకుండా లూజ్ ప్యాంట్ వేసుకు తిరిగేవాడు శంకర్రామన్. అప్పుడు ఏం చెప్పాడంటే నాగేశ్వరరావు ఇట్లా సలహా ఇచ్చాడు, యు ఆర్ ఆల్రెడీ పిసింగ్ నో కంట్రోల్, నాగేశ్వరరావు ఆస్క్డ్ యూ టు టేక్ మోర్ వాటర్, ద ప్రాబ్లమ్ వుడ్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ కదా, హౌ ది ప్రాబ్లమ్ వాజ్ సాల్వ్డ్ అన్నాడు మా డైరెక్టర్. ఆయన ఏమి ఇచ్చాడంటే మూసీ రివర్కి ఎప్పుడు మురుగుంటుంది, వరదొస్తే కొట్టుకుపోతుందని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నేను అంత వాటర్ తీసుకున్నప్పుడు, అంత వాటర్ క్వాంటిటేటివ్గా వదులుతున్నప్పుడు, అంత వాటర్ విత్ గ్రేటర్ వెలాసిటీ బయటకు వస్తున్నప్పుడు ఆ యూరినరీ ట్రాక్లో టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయినాయి. ది టిష్యూస్ గాట్ స్ట్రెంథెన్డ్. ఐఎమ్ సేమ్ శంకర్ రామన్, ఐ కెన్ హోల్డ్ యూరిన్ ఫర్ 4 hours అన్నాడు. చాలా క్రిటికల్ ప్రాబ్లం విత్ నార్మల్ ప్యాంట్. 45 years ఆయనకి ఆ ప్రాబ్లం. ఆ మాట చెప్పాడు. ఆ మాట చెప్పి ఆయన ఆవిడ ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి. మా వాళ్ళు ఇన్స్పెక్షన్స్కి వెళ్తుంటారు, అక్కడ ఎప్పుడు గుర్తు చేస్తుండేవాడు. నాకు ఫోన్ చేసి చెప్పాడు, శంకర్రామన్ మీ గురించి ఆలోచించాడని చెప్తుండేవాడు. ఇటువంటివి ఉంటుంది సార్. వాటర్ మెయింటైన్ చేయాలి. ఎక్కువ కాకూడదు కానీ తక్కువ కావద్దు. తక్కువ అయితే డీహైడ్రేట్ ఇన్ ఎంటర్డ్ బాడీ. డాక్టర్ వాటర్ లెవెల్ చెక్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వరు, చాలా మెడిసిన్స్ ఇవ్వరు.